సువార్తను ప్రకటించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి ఎన్నో వందనాలు. మరి నిన్నటి దినాన అభిషక్తులు దైవజనులు పాస్టర్ శామ్యుల్ కర్మోజీ గారు మరి వాక్యం బోధించారు మన ఫాస్టింగ్ ప్రేయర్స్లో. దాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలు తెలియజేస్తున్నాను, అలాగే దైవజనునికి ఎన్నో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మరి ఈ శనివారం మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు 26 రోజులు, మరి 26 వర్తమానాలతో నేను లేకపోతే శ్రేష్ఠ లేకపోతే పాస్టర్ మోనికా కానీ దైవజనులు కానీ అందించిన వర్తమానాలు బట్టి బలపడ్డారని నేను ఎంతగానో భావిస్తున్నానండి. విశ్వాసంలో ఎలా ముందుకు సాగాలి, ధైర్యం అనే ఆత్మతో ఎలా నింపబడాలి, ఎటువంటి ప్రార్థన చేయాలి, ఉపవాసం ఎలా ఉండాలి, అసలు ఉపవాసం అంటే ఏంటి, ఈ అన్ని విధాలైన వాక్యాలతో వర్తమానాలతో ముందుకొచ్చి మళ్ళీ మిమ్మల్ని బలపరచడం దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఎన్నో వందనాలు. మరి చాలా సంతోషమైన విషయం ఏంటంటే చాలామంది నాకు వాళ్ళ నోట్స్ ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో ఫొటోస్ తీసి పెడుతున్నారండి. డే 1 అని చెప్పి ఆ రోజు చెప్పిన వాక్యం టైటిల్, వచనాలు, తర్వాత దాంట్లో ఉండే పాయింట్స్ అన్నీ రాసుకొని దాదాపు 26 రోజులుగా ప్రతి ఏ దైవజనులు మాట్లాడినా 26 రోజులుగా నాకు నోట్స్ పెడతా, డైలీ అప్డేట్ ఇస్తా, ఇలా బలపడ్డామన్నా అని వాళ్ళ సాక్ష్యం తెలియజేస్తా. వాళ్ళు మళ్ళీ ఆ వాక్యాన్ని మెడిటేట్ చేస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే వాక్యం చెప్పడం చాలా కష్టమైందండి. చాలా ఏదో అనుకుంటారు, ఏదో 4 వచనాలు చదివి చెప్పేస్తారు అనుకుంటారు. బట్ చాలా లోతులుగా అర్థం ఉంటేనే, దాని నాలెడ్జ్ ఉంటేనే మీకు సింప్లిఫై చేసి చెప్పగలం. మేము పడే ప్రయాస, కష్టం, ఆ స్ట్రెస్ ఇప్పటికీ కూడా వాక్యం చెప్పాలంటే కాళ్ళు వణుకు పడుతూ ఉంటుంది. ఇప్పటికీ కూడా నేను శ్రేష్ఠత అంటూ ఉంటాను, నాకు భయం వేస్తుంది, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అని చెప్పి. ఈవెన్ దో ఐఎమ్ ప్రిపేర్డ్, ఈవెన్ దో ఐ హ్యావ్ దిస్ సర్మన్ రెడీ అయిన, ఉపవాసం ఉన్నప్పుడు రెడీ అయ్యి ప్రిపేర్ అయ్యి అన్ని నోట్స్ అంతా పెట్టుకున్నా సరే ఇప్పటికి అదొక టెన్షన్. ఎందుకంటే నేను ఎవరో లోకంలో ఉండే నాలెడ్జ్ గురించి కానీ లేకపోతే లోకంలో ఉండే ఒక గొప్ప వ్యక్తి గురించి కానీ చెప్తే పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. కానీ సింహాసనం పైన ఆసీనుడు ఉన్న దేవుడు, మనందరినీ సర్వ సృష్టిని సృజించిన దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి, ఎంత ఆత్మతో నింపబడి మాట్లాడాలి అని ఆ భయంతో ఎప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాను. మరి ఈరోజు కూడా ప్రిపేర్ అయిన వాక్యం మీతో మాట్లాడదాం అనుకునే అంశం ఏంటంటే, వెన్ యూఆర్ ఇన్ డిస్ట్రెస్ ఆర్ డిప్రెస్డ్. మన జీవితంలో మనం డిప్రెషన్ అనేది ఎదుర్కొని ఉంటాం. మానవుడు పుట్టిన రోజు నుండి ఇప్పటి వరకు డిప్రెషన్ ఎదుర్కోకుండా ఉన్న మానవుడు ఎవరూ లేరండి. దే ఫేస్ లాట్ ఆఫ్ డిప్రెషన్ ఇన్ దిస్ వరల్డ్. జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులు బట్టి, అనారోగ్యాలు బట్టి, లేకపోతే అవమానాలు బట్టి, జెలసీని బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, ఉద్యోగాలు బట్టి, ఏదో ఒక విషయంలో మనం డిప్రెషన్ ఎదుర్కొంటూ ఉంటాం. అసలు వాట్ ఈస్ డిప్రెషన్? అసలు డిప్రెషన్ ఎందుకు ఎదుర్కొంటాం? అసలు డిప్రెషన్ అంటే ఏంటి అంటే, అగైన్ సింప్లిఫైడ్గా మీతో మాట్లాడాలి అంటే, ఈ కాలంలో ముఖ్యంగా ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం వెళ్ళిపోతే డిప్రెషన్ అనే మాటకి పెద్దగా లెక్క చేసేవారు కాదండి. మందిరంలో నాకేదో తెలియని డిప్రెషన్ నాకు ఉందండి అంటే, అలా చెప్పకూడదు. దేవుడు నీతో తోడుగా ఉన్నాడు, దేవుడు నీకు అది చేశాడు కాబట్టి నువ్వు డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాయి, కమ్అట్ ఆఫ్ ఇట్. దాని ద్వారా నువ్వు బలపడాలి, కానీ డిప్రెషన్ ఉందని చెప్పి నువ్వు తగ్గించుకోకూడదని చెప్పి చాలా సింప్లిఫై చేసేసేవారు. కానీ ఒక లాస్ట్ 10 years 12 yearsగా మనం చూసినట్లయితే సర్వేస్ ద్వారా ఈ సైకాలజిస్టులు కానీ, కౌన్సిలర్స్ కానీ, ఈ న్యూరాలజిస్ట్, ఈ డాక్టర్స్ కానీ ఎంఆర్ఐ స్కాన్స్ తీస్తున్నప్పుడు మైండ్లో ఉన్న డిప్రెషన్ యొక్క ట్రాక్స్ని బట్టి, పాస్ట్ తగిలిన గాయాలను బట్టి, అంటే మానసికంగా తగిలిన గాయాలను బట్టి మనుషులు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పి దానికి ప్రత్యేకమైన కౌన్సిలర్స్ని, డిప్రెషన్కి ప్రత్యేకమైన హెల్ప్ లైన్ నెంబర్స్ని వాటిని పెడతారండి. చాలాసార్లు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయితేనే SOS అంటే సేవ్ అవర్ సోల్స్ ఆర్ సేవ్ అవర్ షిప్ అని ఉంటుంది. దాని గురించి మనం మాట్లాడదాం. SOS బటన్ మనం కొట్టగానే మనల్ని ఎవరో ఒకరు వచ్చి మెడికల్ ట్రీట్మెంట్ మనకి ఇవ్వడానికి గవర్నమెంట్ ఎన్నో విధాలుగా సహాయం చేస్తూ ఉంటుంది. కానీ ఈ డిప్రెషన్ని ఫైట్ చేయడానికి కూడా ఇప్పుడు హెల్ప్ లైన్ నెంబర్స్ వచ్చినాయి. మీరు డిప్రెస్ అవుతున్నారా, మీకు ఒంటరితనం మీరు ఫేస్ చేస్తున్నారా, లేకపోతే మీకు తెలియని బాధ ఏదైనా పడుతున్నారా, ఎవరితో చెప్పుకోవడానికి ఎవరు లేరా, అయితే యూ హ్యావ్ అ హెల్ప్ లైన్ నెంబర్ అని చెప్పి చాలా ఆర్గనైజేషన్స్, సోషల్ ప్లాట్ఫామ్స్ వీళ్ళందరూ కూడా ఈ ప్లాట్ఫామ్స్ పెడుతున్నారండి ఈజీగా రీచ్ అవుట్ అవ్వడానికి. ఎందుకంటే మనిషి డిప్రెషన్తో ఉన్నప్పుడు
ఏమవుతుందంటే మొట్టమొదట తన బ్రతుకు మీద ఆశపోతుంది, వెంటనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు గాయపరుచుకుంటున్నారు, లేకపోతే లోకం నుంచి, జనాల నుంచి, మనుషుల నుంచి, సొసైటీ నుంచి వాళ్ళని దూరపరుచుకొని వాళ్ళ మనసుని, వాళ్ళ శరీరాల్ని కృంగిపరుచుకుంటూ, అంటే కిందకి దిగజారిపోయినట్టు, ఇంకా మాకు లోకంతో సంబంధం లేదని దూరంగా వెళ్ళిపోయి వాళ్ళు నశించిపోతున్నారు. దేవుని పైన ప్రేమ పోతుంది, లోకం పైన ఇష్టం పోతుంది, కుటుంబం పైన ప్రేమ పోతుంది అన్నట్లకి దూరపరుచుకొని వాళ్ళ జీవితాల్ని చేతులారా వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. డిప్రెషన్ చాలా విధాలుగా వస్తుందండి. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఇరుకుల వల్ల, ఇబ్బందుల వల్ల, అనారోగ్యాల వల్ల, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల, అప్పుల వల్ల, ఆ అవమానాల వల్ల వస్తుందంటే ఒక సైడ్ అయితే, ఇంకొక సైడ్ ఏంటంటే కుటుంబాలలో శాంతి లేనందువల్ల డిప్రెషన్ ఫేస్ అవుతారు, భార్యాభర్తల మధ్యన సంబంధం సరిగ్గా లేనందువల్ల డిప్రెషన్ ఫేస్ అవుతారు, తల్లిదండ్రులు పిల్లల మధ్యన సమాధానం లేనందువల్ల డిప్రెషన్ ఫేస్ అవుతారు, స్కూల్స్లో టీచర్స్ పిల్లల దగ్గర సరిగ్గా ప్రవర్తించలేనందువల్ల డిప్రెషన్ ఫేస్ అవుతున్నారు, ఉద్యోగాల్లో స్ట్రెస్ వల్ల డిప్రెషన్ ఫేస్ అవుతున్నారు. అన్నట్లుకంటే భయంకరమైన ఏంటంటే ప్రేమ లేని చోటున డిప్రెషన్ ఎక్కువగా ఫీల్ అవుతున్నారంట. వాళ్ళకి మనిషి ప్రతి ఒక్కడికి ఆక్సిజన్ ఎలా కావాలో, ఆహారం ఎలా కావాలో, మంచినీళ్ళు ఎలా కావాలో, ప్రేమ ఆప్యాయత కూడా అదే చాలా ప్రాముఖ్యమైన మనుషులు భావిస్తూ ఉంటారు. కానీ అన్నీ ఉన్న దానికి దూరం అయిపోయేటప్పటికీ ఆ డిప్రెషన్ వల్ల చాలా కృంగిపోయి జీవితాలను వాళ్ళు నాశనం చేసుకున్న వారు ఎంతో మందిని మనం చూస్తూ ఉంటామండి. ఎందుకంటే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడంటే చాలా కాలం నుంచి డిప్రెషన్తో ఉన్నాడండి అని చెప్తా ఉంటారు. మనకి దానికి రెమెడీ ఏంటో మనకు అర్థం కాదు. ముఖ్యంగా మన భారతదేశంలో కనుక మనం చూసినట్లయితే, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే డిప్రెషన్ని పెద్ద విషయంగా మనం చూడం. మరి ఎప్పుడు డిప్రెస్ అయిపోతూ ఉంటాడు రా, డిప్రెషన్ గాడ్రా అని సులభంగా తేలిగ్గా తీసి పాడేస్తూ ఉంటాం. కానీ వాళ్ళు ఎందుకని అలా డిప్రెస్ ఫీల్ అవుతున్నారు మనం భావించే మందిరాల్లో కూడా ఎక్కువగా నెగ్లెక్ట్ చేసేది ఏమైనా ఉందంటే డిప్రెషనేనండి. ఎవరికైనా పెద్ద ఆపరేషన్ అవుతుందా, లేకపోతే ఎవరికైనా పెద్ద అనారోగ్యం, క్యాన్సర్తో బాధపడుతున్నారా దైవజనులు, వాళ్ళకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతారు. కానీ ఇలా నేను డిప్రెషన్ ఫీల్ అవుతున్నాను, నేను లవ్ ఫెయిల్యూర్ అయ్యాక నాకు జీవితం మీద ఆశపోయింది, లేకపోతే నాకు ఉద్యోగం నుంచి నన్ను పీకేశారు, నన్ను అవమానించారు, ఆ వాటిని బట్టి డిప్రెషన్ చాలా క్యాన్సర్ కంటే భయంకరమైన వ్యాధి డిప్రెషన్ అంటండి. ఎందుకంటే క్యాన్సర్ కన్నా క్యూర్ ఉంటుందేమో, కానీ ఈ డిప్రెషన్కి ఏ మందులు వేసినా సరే మైండ్ నంబైపోద్ది, కానీ దాని నుంచి బయటకు వచ్చే ఆస్కారమే లేదంటండి. డిప్రెషన్ ఒక ఊబి వంటిది అంటండి, మిమ్మల్ని లోపలికి లాగుతానే ఉంటుంది కానీ మిమ్మల్ని ఎప్పటికీ బయటకు తీయదంట. మన మనుషులుగా మన జీవితాల్లో డిప్రెషన్, ప్రతి ఒక్కరూ డిప్రెషన్ కానీ, డిస్ట్రెస్ కానీ, లేకపోతే ఏదో ఒక తెలియని బాధ కానీ పడకుండా ఉండమండి. లేదా మనల్ని మనం డిస్కరేజ్ చేసేసుకుంటూ ఉంటాం. ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్, నేను దేనికి సరిపోను, లేదా నేను చర్చలో పాడమంటున్నారంటే నువ్వు మంచి స్వరం ఉన్నా సరే నవ్వుతారేమో అని నిన్ను తగ్గించుకొని, నిన్ను నువ్వు డీగ్రేడ్ చేసుకొని నువ్వు తగ్గించుకున్నావు. ఉద్యోగంలో ఆ ఉద్యోగాన్ని నీకు సరిపోనంత పెద్ద కంపెనీలో నాలాంటి వాడికి జాబ్ వస్తుందా, లేకపోతే అంత మంచి వారి దగ్గర నేను స్నేహితుడిగా ఉండగలనా, అటువంటి గొప్పవారి దగ్గర వాళ్ళతో సమానంగా నేను బ్రతకగలనా అని నిన్ను నువ్వు తగ్గించుకొని నిన్ను నువ్వు డీగ్రేడ్ చేసుకున్నావు. తగ్గించుకోవడం వేరు, డీగ్రేడ్ చేసుకోవడం వేరు. నిన్ను నువ్వు డీగ్రేడ్ చేసుకొని ఆ డిప్రెషన్ ఫీల్ అయిపోయి ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్, నేను ఎప్పటికీ ఆ స్థాయికి వెళ్ళలేను, నేను ఎప్పటికీ ఆ స్థితికి నేను చేరలేను, ఎప్పటికీ నాకు ఆ ఉద్యోగం రాదు, ఎప్పటికీ నేను ఆ వ్యాపారం చేయలేను, ఎప్పటికీ నేను ఆ స్టేజ్ మీద నేను మాట్లాడలేను, ఎప్పటికీ నేను ఆ వాహనం కొనుక్కోలేను, ఎప్పటికీ నేను అంత మంచి గృహంలో నేను ఉండలేను, ఎప్పటికీ అటువంటి దైవజనులతో అటువంటి మందిరంలో మేము ఉండలేము అని చెప్పి మనల్ని మనం డీగ్రేడ్ చేసుకుంటా బ్రతుకుతూ ఉంటాం. బట్ వర్డ్ ఈజ్ ఆపోజిట్ టు దట్. నువ్వు డిప్రెస్ అవుతున్నావా, నువ్వు డిస్ట్రెస్లో ఉన్నావా, అయితే నీకు సహాయం చేసే దేవుడను నేనే అని చెప్పే దేవుడు ఈ లోకంలో ఎవ్వరూ లేరంటండి, కేవలం యేసు ప్రభు వారు తప్ప. హీఈస్ ఆల్వేస్ విత్ యూ. ఎప్పుడు నీ తోడుగా నిన్ను నడిపించడానికి, నిన్ను ఎడబాయకుండా, నిన్ను విడిచిపెట్టకుండా, నిన్ను కాపాడే దేవుడు అంటండి. వాక్యంలో కీర్తనలు ఎన్నోసార్లు రాయబడింది కదా, ఆయన రెక్కల చాట్లు నిన్ను భద్రపరిచి కాపాడే దేవుడు. నువ్వు బాధలో, వేదనలో ఉన్నప్పుడు నిన్ను కాపాడే దేవుడు. గాఢాంధకారపు లోయ వంటి ప్రాంతాల్లో కూడా నువ్వు సంచరించిన ఏ భయం నీ దరికి రాదు అని చెప్పి నిన్ను కాపాడే దేవుడు. పచ్చిగల చోట్ల ఆయన నిన్ను పరుణ చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ భయమును నా దరి చేరదు, నా దగ్గరికి రాదు.
ఎందుకని కీర్తనకారుడు అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడంటే ఆయన ఇచ్చిన వాగ్దానం అటువంటిది, ఆయన మనకిచ్చే కంఫర్ట్ అటువంటిది, ఆయన మనల్ని కాపాడే విధానం అటువంటిది. తండ్రి మనతో తోడుగా ఉంటే, ఎవరైనా అగౌరవపరుస్తుంటే, ఎవరైనా నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదు చూపించంటే, మా డాడీ ఉన్నాడు రా నాకు అని మనం గౌరవంగా చెప్పగలం. చిన్నతనంలో స్కూల్స్లో గొడవ అవుతూ, నీ ఫాదర్ ఎంత గొప్ప, మా నాన్న ఎంత 1000 కేజీలు ఎత్తగలరా అంటే మా నాన్న 10,000 కేజీలు ఎత్తగలరా అని చెప్పి స్కూల్లో పిల్లలుగా ఉన్నప్పుడే మనం మన తండ్రిని అంతగా హెచ్చించి, మా నాన్నని ఏదైనా చేయగలడు, ఒక్క పంచి ఇచ్చాడంటే 10 మంది చచ్చిపోతారా, ఒక్క పంచి ఇచ్చాడంటే కొండైనా సరే కరిగిపోద్దిరా అని చెప్పి మనం మన తండ్రులని మనం హీరోస్గా మనం చూసి, మనం ఎంతగానో మన భరోసా, మన నమ్మకం అంత తండ్రుల పైన పెట్టుకుంటామే. నిన్ను సృజించిన దేవుని, నిన్ను నోటి మాట ద్వారా, ఆయన చేతి ద్వారా నిన్ను సృజించిన దేవుడు, నువ్వు పిండంగా రూపించబడక మునిపే నువ్వు ఎటువంటి వాడు, ఎటువంటి దాన్నో ఎరిగిన దేవుడు, నువ్వు ఇంకెంతగా ఆయన గురించి నువ్వు ఆలోచించగలగాలి, ఇంకెంత గొప్పవాడు నీ దేవుడు నువ్వు అనుకోగలగాలి. కానీ నీ పరిస్థితులను బట్టి, నీ ఇబ్బందులను బట్టి నువ్వు కనుక డిప్రెషన్లో పడిపోతున్నావా? నీకు తెలిసిన బైబిల్లో ఉన్న గొప్ప క్యారెక్టర్స్, గొప్ప ప్రవక్తలు, గొప్ప రచనాకారులు, గొప్ప సామిస్టులు, వీళ్ళందరి గురించి నువ్వు చూసినా సరే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎదురైన డిస్ట్రెస్, ఆ డిప్రెషన్, ఆ ట్రబుల్స్ వల్ల వాళ్ళు కృంగిపోయారు. కానీ మరలా వాళ్ళు తిరిగి లేచిన వాక్యాలు ఎన్నో ఉన్నాయి. మనం కనుక బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆ యోబు గురించి మనందరికీ తెలుసు. హీ వాజ్ బ్లేమ్లెస్. అతని పైన ఏ మచ్చ, ఏ డాగు లేకుండా దేవునికి ఎంతో ఇష్టకరమైన జీవితం యోబు జీవిస్తూ ఉంటే, తన జీవితంలో ఎంత భయంకరమైన పరిస్థితులు తను ఎదుర్కొన్నాడో మనందరికీ తెలుసండి. He was blameless. He was upright in front of God's eyes. Job is singly signaled as the man of God. దేవుని యొక్క మనుష్యుడు, దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క వ్యక్తి. He was a man of God అని దేవుడు నిర్ణయించి అతన్ని, యోబు లాంటి వాడు ఇంకొక లేడు. ఇంకా యోబు గ్రంథం గురించి మీకు ఏమైనా తెలిసినట్లయితే, యోబు గ్రంథం అబ్రహాము కంటే మునుపటి జీవితం అంట. ఇట్ వాజ్ ప్రాబ్లీ ద ఓల్డెస్ట్ బుక్ దట్ వాజ్ ఎవర్ రిటన్. ఇట్ వాజ్ ద ఓల్డెస్ట్ మ్యాన్ వాజ్ యోబ్. అబ్రహాము కంటే మునుపటిగా రాయబడి ఉన్నది యోబ్ గురించి. కానీ గ్రంథం కానీ పాత నిబంధనల మధ్యలో ఉంటుంది. కానీ ఇఫ్ యు నో ఎనీథింగ్ హిస్టరీ అబౌట్ Job, his life was much further way before than Abraham. అటువంటి యోబును ఒక ప్రత్యేకంగా దేవుడు ఏర్పరచుకుంటే, తను ఎదుర్కొన్న ఇబ్బందులను బట్టి, అవమానాలు బట్టి, కోల్పోయిన అంతటి బట్టి యోబు గ్రంథంలో Job 7 verses 6 and 7 ఇలా అంటున్నాడు కదా, My days are swifter than a weaver's shuttle, and they come to an end without hope. Remember, O Lord, that my life is but a breath. My eyes will never see happiness again. నా దినములు నేతగానే నాడి కంటెను వడిగా గతించున్నవి, నిరీక్షణ లేక అవి క్షయమైపోవచ్చున్నవి. నా జీవము వడ్డీ ఊపిరియే అని జ్ఞాపకం చేసుకొనును, నా కన్ను ఇకను మేలు చూడదు. ఎంత డిప్రెషన్లో లేకపోతే యోబు ఆ మాటలంటాడండి. 6వ వచనంలో ఇలా అంటాడు కదా, దే కేమ్ టు ఎన్ ఎండ్ వితౌట్ హోప్. నిరీక్షణ లేక, నిరీక్షణ లేక నా జీవితం క్షయమైపోతుందంట. దట్ మీన్స్ హీ హ్యాస్ నో హోప్. ఇంకా ఎంత డిప్రెషన్లో లేకపోతే ఆ మాట సెలవిస్తాడు. తర్వాత వచనం కనుక మనం చూసినట్లయితే, రిమెంబర్ ఓ గాడ్, గుర్తు చేసుకో ప్రభువా, దట్ మై లైఫ్ ఇస్ బట్ అ బ్రెత్, మై ఐస్ విల్ నెవర్ సీ హ్యాపీనెస్ అగైన్. నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకం నా జీవము వట్టి ఊపిరి అయిపోయి ఉంది. బ్రతకడానికి తప్ప నాకు వేరే ఆశ లేదు. నాకు ఊపిరి తప్ప నాకు ఒకటి లేదు ప్రభు. అన్ని నేను కోల్పోయాను. నేను ఇంకంతకంటే నేను ఎలా దిగజారగలను? దిగంబరుడై నేను నేల మీద పడున్నాను కదా. నా తల మీద జుట్టు నేను గొరిగేసుకున్నాను, నా ఒంటి మీద వస్త్రాలు చింపుకున్నాను. నా జీవితంలో ఉన్నదంతా ఆస్తి సంపద, నా పిల్లల్ని, నాకున్న జంతువులను, నాకున్న ఆస్తి అంతటిని, నా గృహాలంతటినీ నేను కోల్పోయి, అది మాత్రమే కాకుండా నా శరీరం పైన తగలానంత, భరించలేనంత అనారోగ్యం నా జీవితం పైనకి వచ్చి శరీరం అంతా కురుపులతో నేనుంటే ఇంకా నాకు జీవితానికి ఏముంది? ఊపిరి తప్ప అని దేవుణ్ణి అడుగుతున్నాడంట. ఆ తర్వాత ఇలా అంటాడు కదా, మై ఐస్ విల్ నెవర్ సీ
happiness again. నా కన్ను ఇకను మేలు చూడదు. నా కళ్ళు ఇక మేలు చూడదు. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది, మై ఐస్ విల్ నెవర్ సీ హ్యాపీనెస్. మేలు చూడదు, సంతోషం అనేదే నా కనులు ఇంకా చూడదు అని నిర్ణయించుకున్నాడు. ఎప్పుడు నిర్ణయించుకున్నాడో తెలుసా? మనుషులు అలాగా ఇంకా నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, నాకు ఇంకొక మంచి రోజు అనేది నా జీవితంలో రాదు అని ఎన్నోసార్లు మనం అనుకొని ఉంటాం. నాకు తెలిసిన స్నేహితుడు సరిగ్గా క్వాలిఫికేషన్ ఎంత బాగా చదువుకుంటున్నా సరే ఎగ్జామ్స్లో క్వాలిఫై అవ్వలేకపోతున్నాడు, ఉద్యోగాలు రాట్లా, ఏ ప్రయత్నించినా దాంట్లో విఫలమైపోతే ఇంకా వాడు అనుకున్నాడు కదా, నా అంత దురదృష్టవంతుడు ఎవడో లేడు, ఇంకా డిప్రెషన్లోనే నేను బతకాలి. ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. నా కుటుంబాన్ని కోల్పోయాను, నా గౌరవాన్ని కోల్పోయాను, నా చదువును కోల్పోయాను, నా స్థాయిని కోల్పోయాను, నాకు ఏమీ లేదు, ఐఎమ్ డిప్రెస్డ్, ఇంక నేను దేనికి పనికిరాను. వాడు అంటాడు కదా, వాడు ఎక్కువగా నాతో మాట్లాడుతూ ఎక్కువ జోకులు వేసుకుని నవ్వుకుంటే వాడు భయపడిపోయి, అమ్మో నేను ఎక్కువ నవ్వను అంకిత్, ఎందుకంటే ఇప్పుడు కనుక ఎక్కువ నవ్వితే మరలా నాకు ఏదో ఒకటి తగిలేస్తుంది. మనం కూడా అలాగే కదండి. చాలా మంది మా దగ్గరికి వస్తున్నప్పుడు ఒకసారి మేము సంతోషంగా ఉన్నామంటే ఖచ్చితంగా కన్నీటి పెట్టకుండా మా బ్రతుకు ఉండదండి. నెల రోజులు సంతోషంగా ఉన్నామంటే తర్వాత ఏమొస్తుందని భయం వేసేస్తూ ఉంటుందండి. సంతోషపడ్డానికి కూడా చాలా భయం వేస్తుందండి అని చాలా మంది మాకు చెప్తుంటారు. వాడు కూడా అలాగే అనేవాడు, నవ్వుకుంటూ అమ్మో ఎక్కువ నవ్వకూడదు బాబాయ్, తర్వాత ఏదో ఒకటి తగిలేస్తుంది అని వాడు అనేవాడు. బికాజ్ జీవితాల్లో తగిలిన గాయాలు బట్టి, ఆ డిప్రెషన్, ఆ డిస్ట్రెస్, ఆ ట్రబుల్స్ బట్టి మనల్ని మనం తక్కువ చేసుకొని డిస్కరేజ్ అయిపోయి డిగ్రేడ్ చేసుకొని ఇంకా నా బ్రతుకు అంతేని ఇంకా దాన్ని ఒక స్టేబుల్గా ఒక ప్లేస్గా మనం పెట్టేసుకుంటూ ఉంటాం డిప్రెషన్ బట్టి. యోబు జీవితం అంతే. ఆ తర్వాత మనం కనుక చూసినట్లయితే మోషే మనందరికీ తెలుసు, ధర్మశాస్త్రం రాసినవాడు, దేవుడు ఆజ్ఞల చేత రాసినవాడు, దేవునితో డైరెక్ట్గా మాట్లాడగలిగిన సత్తా కలవాడు, మొట్టమొదటి ప్రవక్త, అసలు ధర్మశాస్త్రం రాసినవాడు, మన ఆజ్ఞలు రాసినవాడు. లా ఆఫ్ మోసెస్ అనే దానికి యూదుల ఆచారం ప్రకారం యేసు ప్రభు వారు కూడా ఫాలో అయిన ఆజ్ఞలవే. యూదాచారం పుట్టిందే మోసెస్, ఆ ధర్మశాస్త్రం వలన. మోషే రాయకపోతే పాత నిబంధనలు ఎన్నో గ్రంథములే ఉండవు, అసలు మనకి ఫౌండేషనే ఉండదు. అటువంటి మోషే జీవితంలో మోషే గురించి అంత గొప్ప స్థాయి దేవుడిచ్చినా సరే, మోషే వాజ్ ద మీకెస్ట్ మ్యాన్ అంట. హీ వాజ్ మోస్ట్ హంబుల్డ్ అండ్ హీ వాజ్ ద మోస్ట్ హ్యూమిలియేటెడ్ పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. అంటే ఎంతో తగ్గించుకొని, ఎంతో తనను తాను దిగజార్చుకొని, దేవుడి కన్నా అందరికన్నా నేను తక్కువ వాడిని అని అనుకునే వ్యక్తి అంట. వాక్యంలో ఇలా రాయబడి ఉంటది కదా, నెంబర్స్ సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో ఇలా రాయబడి ఉంటది కదా, మోషే యెహోవా మాట వినెను, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా, మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండి. చాలమ్మా. Numbers 12 verse 3. Now Moses were a very humble man. తను ఎంతో సాత్వికుడు, ఎంతో తగ్గింపు స్వభావం కలిగిన వాడు. మోర్ హంబుల్ దెన్ ఎనీవన్ ఎల్స్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అని రాయబడి ఉందండి. అంటే ఈ భూమి పటము మొత్తం కంటే, ఈ భూమి అంతటి కంటే తగ్గింపు ఎవరికైనా ఉందా అని చూసినట్లయితే అది మోషేకేనంట. మోషేని హెచ్చించిన దేవుడు ఎంతగా హెచ్చించాడో మీరు పాత నిబంధన చూస్తే అర్థమవుతుంది. లేదా ఎక్సోడస్ చదివితే, అది నిర్గమకాండం మీరు చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. ఆది కాండం, నిర్గమకాండం, ఈ గ్రంథాలు కనుక మీరు చదివినట్లయితే మోషే నాయకుడిగా నిలబెట్టి ఎర్ర సముద్రములు 2 పాయలుగా చేయడానికి ఆ శక్తిని ఎవరిచ్చారండి? ఎవరికుందో తెలుసా ఆ శక్తి? అందరికంటే, భూలోకంలో అందరికంటే తగ్గింపుతో ఉన్నవాడు మోషే కాబట్టి తనని హెచ్చించాడంట దేవుడు. ఆ మోషే కూడా డిప్రెషన్ ఫీల్ అయ్యాడంటే మీరు నమ్ముతారా? ఎవరు అంత తగ్గింపు స్వభావం కలిగిన మోషే, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయగలిగిన మోషే, ధర్మశాస్త్రంలో రాయడానికి దేవుడు మాట చేత రాసిన మోషే, అంత గొప్ప స్థాయిలో దేవుడు నిలబెట్టి ఇజ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు చెరల నుండి విడుదల చేసి వాళ్ళని పాలు తేనెని ప్రవహించే దేశం నడిపించడానికి ప్రారంభించిందే మోషే. అయితే ఆ మోషే డిప్రెషన్ ఫీల్ అయ్యాడంటే మీరు నమ్ముతారా? మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే డ్యూటరానమీ, ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మనం చూద్దాం.
ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 12వ వచనం ఇలా అంటున్నాడు కదా, నేనొక్కడనే మీ కష్టమును మీ భారమును మీ వివాదమును ఎట్లు భరింపగలను. But how can I bear your problems, your burdens and your disputes all by myself? నేను ఒక్కడనే అంటే అక్కడ డిప్రెషన్ ఎలా ఫీల్ అయ్యాడంటే మనం కూడా అంతే. మన కుటుంబ పరిస్థితులను బట్టి మనం ఎన్నని తట్టుకోగలం. మన పిల్లలు వచ్చి డబ్బులు అడుగుతారు, లేకపోతే మన భార్య వచ్చి అది కావాలంటది, లేకపోతే మనకు అప్పులోడు వచ్చి ఏంటి మీరు అప్పులు కట్టాలంటాడు, బ్యాంక్ కూడా ఫోన్ చేసి మీరు లోన్ కట్టాలంటాడు. నెల అయ్యేటప్పటికి కరెంటు బిల్లు వస్తుంది, ఇల్లు కిరాణా కట్టాలి, లేకపోతే ఇంటి అద్దె కట్టాలి, లేకపోతే గవర్నమెంట్కి పన్ను కట్టాలి, ఉద్యోగంలో ఉండేదానికి ఎవడో వచ్చి నాకు ఈ డబ్బులు కావాలంటాడు, అది కావాలి ఇది కావాలి. మధ్యలో ఈ కుటుంబీకుల్ని షికారులకు తిప్పాలి, హోటల్కి తీసుకెళ్ళాలి, అక్కడికి తీసుకెళ్ళాలి. అవంతా ఒక ఎత్తు అయితే పిల్లోడు వెళ్ళి ఎవరితోనో గొడవ పెట్టుకుంటాడు, అమ్మాయితో ఎవడో ఒకటి ఇబ్బంది పెడుతూ ఉంటాడు, భార్య ఎవరైనా మార్కెట్కి వెళ్తుంటే రోడ్డు మీద ఎవడో ఇబ్బంది పెడుతుంటాడు. ఇవన్నీ వచ్చి భర్తకు చెప్తే ఎంతని నేను తీసుకోగలను అని చెప్పి డిప్రెస్ అయిపోతారు కదా. మోసే పరిస్థితి అదే. ఏమంటున్నాడు తెలుసా? How can I bear these troubles, these burdens and these disputes of all of these people by myself? ఈ అన్ని భారాలు, ఎందరి ఇబ్బందులు, ఎందరి సమస్యలు ఎన్నని నా మీద నేను మోసుకోగలను, నేను ఒక్కడిని ఎన్నని నేను తీర్చగలను అని చెప్పి బాధతో అంటున్నాడంట. డిప్రెషన్ ఫీల్ అయిపోతున్నాడంట. హీ వాజ్ డిస్ట్రెస్డ్ అంట. ఎవరు? ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయడానికి సామర్థ్యం వచ్చిన దేవుడు ఒక మనిషిని ఏర్పరచుకుంటే తన చేతిలో ఉండే స్టాఫ్ తో ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసిన మోషే డిప్రెషన్ ఫీల్ అవుతున్నాడంట. ఇంకా మనం ఎంతంటే ఆ తర్వాత మనం చూసినట్లయితే అగైన్ ఇఫ్ యు లుక్ ఎట్ ద బైబిల్, ఏ క్యారెక్టర్ మనం తీసుకున్నా ఆఖరికి ఎలైజాను మనం తీసుకున్న వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రాఫిట్స్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్ ఆస్క్డ్ ఫర్ హిస్ లైఫ్ టు బి టేకెన్. ఎలైజా నా జీవితాన్ని తీసుకో ప్రభు అని అడిగాడు, నన్ను చంపే ప్రభు అని అడిగాడు. ఇంకా ఎదుర్కొనే సమస్యలు బట్టి డిప్రెషన్, డిస్ట్రెస్, ఏమి చేయలేను, నా చేతుల్లో ఇంకా నాకు ఆ సామర్థ్యం లేదు అని అన్ని వదిలిపెట్టేసి ఇంక నేను చచ్చిపోవడమే నాకు ఉన్న ఆప్షన్ అనే పరిస్థితికి తీసుకెళ్ళిపోతాడు. ఇంకా దావీదు మనం చూసుకుంటే ఇన్ హిస్ ఎఫర్ట్స్ టు హైడ్ సిన్ మేడ్ జర్నల్ ఎంటైర్ ది స్పీక్ ఆఫ్ ద టోటల్ లాస్ ఆఫ్ స్ట్రెంగ్త్. అగైన్ ఆ కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం మనం కనుక చూసినట్లయితే దావీదు చేసిన పాపములు బట్టి అది కప్పిపుచ్చుకోవడానికి కోసం దేవుడు అన్ని ఎరిగిన దేవుడు అన్ని చూస్తున్నాడు. నేను చేసిన పాపం బట్టి నన్ను క్షమించవా ప్రభువా అని చెప్పి హీ వాజ్ డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ ద సిన్స్ దట్ హీ హస్ కమిటెడ్. అగైన్ జోనా గురించి మనం చూసుకున్నా, లేకపోతే ఇర్మియా గురించి మనం చూసుకున్నా, లేకపోతే నెహేమియా, ఎజెకియేలు, పేతురు, ఇంకా స్క్రిప్చర్ పోర్షన్స్ మనం ఏది చూసుకున్నా సరే డిప్రెషన్ ఫేస్ అవ్వని మనుషుడే బైబిల్ గ్రంథంలో లేడంట. మనం అందుకనే అంటే బైబిల్ గ్రంథం మనకి చాలా రిలేట్ అవుతుంది. ఏ ప్రవక్తను మనం తీసుకున్నా, ఏ రాజును మనం తీసుకున్నా, ఎటువంటి మనిషిని మనం తీసుకున్నా, ఎటువంటి తక్కువ కులానికి సంబంధించి అంటే ట్రైబ్స్లో 12 గోత్రంలో తక్కువ ట్రైబ్కి సంబంధించిన మనుషుడినైనా మనం తీసుకున్నా సరే, ఆఖరికి లేకపోతే నూతన నిబంధనలోకి వెళ్ళి జెనటైల్స్ మనం తీసుకున్నా సరే, యూదులు తీసుకున్నా సరే, చేపలు పట్టే వాళ్ళు తీసుకున్నా, ట్యాక్స్ కలెక్టర్స్ మనం తీసుకున్నా, ఎవరిని మనం చూసినా సరే ప్రతి ఒక్కడు దే హ్యావ్ ద ట్రేసెస్ ఆఫ్ డిస్ట్రెస్ అండ్ ట్రేసెస్ ఆఫ్ డిప్రెషన్ ఇన్ దేర్ లైఫ్. సో వీఆర్ నాట్ అలోన్. మీ జీవితాల్లో మీరు డిప్రెషన్ ఎలా ఫేస్ అవుతారో మేము అలాగే ఫేస్ అవుతాం. దైవ సేవకులైనా అలాగే ఫేస్ అవుతారు. ఎంత గొప్ప దైవ సేవకుడైనా డిస్ట్రెస్ ఫేస్ అవ్వకుండా, డిప్రెషన్ ఫేస్ అవ్వకుండా, యాంగ్జైటీ ఫేస్ అవ్వకుండా మనుషుడే ఉండడంట. ఆఖరికి బైబిల్ గ్రంథంలో మనం ఏ ప్రవక్తను మనం తీసుకున్నా, ఆఖరికి మోషేను మనం తీసుకున్నా, అబ్రహామును మనం తీసుకున్నా, యోబును మనం తీసుకున్నా, ప్రతి ఒక్కరు డిప్రెషన్ ఫేస్ అవుతానే వచ్చారు. అబ్రహాం ఎలా డిప్రెషన్ ఫేస్ అయ్యాడంటే ముసలోడు అయ్యే వరకు దేవుడు ప్రమాణం ఇచ్చినా సరే బిడ్డను ఇవ్వకపోతే డిప్రెషన్ రాదా అండి? తనకి విశ్వాసం ఉంది, దేవుడు నాకు ఇప్పటి వరకు నన్ను కాచి కాపాడిన దేవుడు ఇంతకు ముందు కూడా నన్ను కాచి కాపాడుతాడు, ఇప్పటి వరకు నాకు అన్ని ఇచ్చిన దేవుడు అప్పుడు కూడా నాకు ఇస్తాడనే విశ్వాసం తనలో ఉన్న ఎన్నిసార్లు విశ్వాసాన్ని కోల్పోయి ఉంటాడు. అందుకనే కదా 3 సార్లు దేవుడు మళ్ళా ప్రమాణం చేయవలసి వచ్చింది. ఇజ్రాయేల్ ప్రజలు ఎన్నిసార్లు మెస్సయా రావాలి, రక్షకుడు రావాలని ఎన్నిసార్లు వాళ్ళు ప్రార్థన చేశారు. లేకపోతే ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు చేత
బానిసలుగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు వాళ్ళు ప్రార్థించి కోరుకొని ఉంటారు, మమ్మల్ని దీని నుంచి బయటికి ఇంక మేము వచ్చే అవకాశమే లేదు, ఇంక మా బ్రతుకులంతా స్లేవరీ, మా బతుకులంతా ఒకటి కాలి కింద బ్రతకడమే, ఆ ఫరో రాజ్యం కింద మేము చావడమే తప్ప మాకు వేరే బ్రతుకు లేదని చెప్పి ఎంతమంది వాళ్ళు డిస్గ్రేస్ ఫీల్ అయ్యి, డిస్ట్రెస్ ఫీల్ అయ్యి, డిప్రెషన్తో ఎంత బాధపడి ఉంటారు వాళ్ళు. కానీ డిప్రెషన్ నుంచి బయటికి రావడం ఎలా? డిప్రెషన్లో వీళ్ళందరూ ఫేస్ అయ్యారు కదా, కానీ వాళ్ళందరూ డిప్రెషన్ నుంచి ఎలా బయటకు వచ్చారు ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పటి వరకు వాళ్ళ డిప్రెషన్ అన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం, వాళ్ళు ఎలా బాధలు పడ్డారో మనం మాట్లాడుకున్నాం. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో దేర్ ఇస్ ఎ సన్ రైజ్. ఎప్పుడు ఇంకా మా జీవితం చీకటే అనుకున్న ప్రతిసారి సూర్యుడు ఉదయించాడంటే వాళ్ళ జీవితాల్లో. అలా మన జీవితాల్లో కూడా నా బ్రతుకింతే అనుకున్న ప్రతి ఒక్కళ్ళ జీవితంలో సూర్యుడు ఉదయించాడంటే దేవుడు వాళ్ళ జీవితంలో కార్యం చేసి వాళ్ళని నిలబెట్టాడు. శ్రేష్ఠ సాక్ష్యం మీరు వింటే హౌ అంత డిప్రెషన్ తను ఫేస్ అయింది, ఎన్ని అవమానాలు తను ఫేస్ అయింది, కానీ దేవుడు ఎలా నిలబెట్టాడు. అవమానాలు అన్నీ దాటుకొని నిలబడడానికి దేవుడు సాయం చేశాడు. ఇంకా దైవజనులు శామ్యూయల్ కర్మోజీ గారి గురించి మనం, ఆయన సాక్ష్యం గురించి మనం ఆలోచించినట్లయితే మీకే తెలుసు ఎంత డిప్రెషన్, ఎంత అవమానం, ఎంత బాధలు. సొంత వారు అనుకున్న వారే తన మీద ఆయుధాలు రూపింపబడి ఆ మాటలతో అవమానాలతో ఎంత బాధ పెడితే ఈరోజు ఎంత స్థాయిలో దేవుడు పెట్టాడు. అవమానించిన వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, అవమానం పొంది దేవుడి చేత హెచ్చించబడిన వారు ఏ స్థాయిలో ఉన్నారు. ఇంకా మా జీవితంలో చూసుకుంటే ఐ ఫేస్ సో మచ్. మా తల్లిదండ్రులు అవమానాలు ఎన్ని ఫేస్ చేశారు. మా నాన్నగారు 14 ఏట సేవకు వచ్చినప్పుడు డొక్కు సైకిల్ మీద 14 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేసి సేవ చేశారు. ఒక్క స్త్రీకి, ఒక ముసలాంకి, ఒక పూరే గుడిసెలో 14 ఏళ్ళ నుంచి సేవకుడిగా ఉండి సైకిల్ తొక్కుని, సైకిల్ టైర్ ప్యాచ్ పడితే ప్యాచ్ చేయించుకుని డబ్బులు లేకపోతే సంఘంలో ఆ సైకిల్ వేసుకొని 14 కిలోమీటర్లు నడుచుకొని కొండవరం పిఠాపురం గ్రామం నుండి కాకినాడ వీళ్ళు ఆనంద్ భారతి వెనకాల ఉన్న వీళ్ళు చిన్న ఇంటి పెంకుటిల్లు వరకు ఆ సైకిల్ మోసుకొని ఆయన సేవ చేశారు. ఎంత డిప్రెషన్ ఫేస్ అయి ఉంటారు. కనీసం కొత్త సైకిల్ కొనుక్కోవడానికి డబ్బులు ఉండేవి కాదు. నాన్నగారిని అడిగితే, నాన్న ఆ పాస్టర్ గారు వాడి పడేసిన సైకిల్ ఉంది కదా, అది వాడి, దాని అంత దీవెనకరమైన సైకిల్. ఒక పాస్టర్ ఆ సైకిల్ వాడేసి దాన్ని బాగా పాడైపోయిన తర్వాత ఆఫీస్లో సబ్మిట్ చేయడానికి వచ్చి కొత్త సైకిల్ తీసుకొని వెళ్తే ఈ యజమాని కుమారుడు వెళ్ళి అడిగితే, ఈ పాత సైకిల్ తీసుకో, సేవకుడు వాడింది కదా, అది వాడుకో అని చెప్పారట. అలా ఎంత ఫేస్ చేశారు చిన్న వయసులోనే. ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. ఈ రోజు దేవుడు ఎంతగా దీవించాడంటే మీకు ఏది వచ్చింది అది వచ్చిందని ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నారంటే తల్లిదండ్రులు చేసిన సేవ, దేవుడు వాళ్ళని ఆశీర్వదించిన దాన్ని బట్టి తరములు నిన్ను ఆశీర్వదిస్తాను. ఆ అబ్రాహాముకు వచ్చిన ఆశీర్వాదం ఎటువంటిది, ఎలా ఆశీర్వదించాడు దేవుడు అబ్రాహాం కుటుంబాన్ని. మనం అందరం అబ్రాహాం సంతతే కదా, అబ్రాహాం కుటుంబాన్ని కదా ఫాదర్ అబ్రాహాం అని అంటూ ఉంటాం కదా. దేవుని ఆశీర్వాదం దాన్ని చులకన చేయకూడదండి. మన డిప్రెషన్ వల్ల, మన యాంగ్జైటీ వల్ల మనం ఏమీ చేయలేమనే పరిస్థితుల నుంచి దేవుడు ఎలా హెచ్చిస్తాడు అని మనం చూసినట్లయితే, మీకు సింపుల్ ఆన్సర్ కానీ మీకు ఇవ్వాలంటే, ఇన్స్టెంట్లీ హెల్ప్ఫుల్ ప్యాసేజ్ అవుట్ ఆఫ్ యువర్ పిట్. అంటే మీరు ఉన్న డిప్రెషన్లోంచి ఇన్స్టెంట్గా మీరు బయటికి రావడానికి ఏదైనా వాక్యం ఉందంటే అది 77వ కీర్తన అండి, సామ్ 77. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే 77వ కీర్తన ఒకసారి మనం ఓపెన్ చేద్దాము. 77వ కీర్తన ఎటువంటిదంటే, సెండింగ్ ఎన్ SOS టు గాడ్. దేవునికి ఒక సేవ్ అవర్ సోల్ అనే వర్డ్ ఉంటుంది కదా. మన ఫోన్లో కనుక ఈ పవర్ బటన్ని 3 times క్లిక్ చేస్తే ఎమర్జెన్సీ కాల్ SOS అని వస్తూ ఉంటుందండి. మీకు కనబడుతుందో లేదో ఐ డోంట్ నో. SOS అని వస్తూ ఉంటుంది. అది కనుక స్వైప్ చేస్తే వెంటనే ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అన్నిటికి, అంటే అంబులెన్స్కి, పోలీస్ స్టేషన్కి, ఫైర్ స్టేషన్కి, తర్వాత మనకున్న ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అన్నిటికి నా జీవితం లేకపోతే నా సోల్ లేకపోతే నా ప్రాణం హానిలో ఉంది, నన్ను కాపాడండి అని మొత్తం అందరికీ సిగ్నల్ పడుతుంది అంటుంది. SOS సిగ్నల్, ఇట్ ఇస్ అన్ ఎమర్జెన్సీ సర్వీస్ సిగ్నల్ అంటండి. ఆ SOS సిగ్నల్, సేవ్ అవర్ సోల్. అసలు ఆ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే SOS అనేది ఈ పడవల్లో, ఈ షిప్స్లో ఎంతో కాలం, ఎన్నో నెలలు, సంవత్సరాలు మరి ఓషన్లో ఉండిపోతారు కదండి. నేలనే చూడరంట వాళ్ళకు పైరేట్స్ దాడి చేసినా, లేకపోతే దేన్నైనా వాళ్ళు గుర్తున్నా సరే, లేకపోతే ఆ తుఫాన్లో వాళ్ళు చిక్కుకున్నా, సుడిగుండాల్లో వాళ్ళు చిక్కుకున్నా, లేకపోతే భయంకరమైన అలలు వాళ్ళ మీద పడుతున్నా, వాళ్ళు SOS సిగ్నల్ ఒక ఫ్లేర్ ద్వారా పంపుతారంటండి. ఏంటంటే సేవ్ అవర్ షిప్ అని చెప్పి.
ఆ సేవ్ అవర్ షిప్ అని చెప్పి ఆ SOS సిగ్నల్ ఏం చేస్తుందంటే వాళ్ళ ప్రాణాన్ని కాపాడటం కోసం సిగ్నల్ పంపిస్తూ ఉంటుందంటండి. ఈ 77వ కీర్తన కూడా అటువంటిదే. ఇట్ సెండ్స్ ఎ సిగ్నల్ టు గాడ్. దేవునికి ఒక సిగ్నల్ పంపుతున్నాను, నా బాధ ఇది, నా ప్రాణం హానిలో ఉంది, నా సోల్, నా ఆత్మ మనశ్శాంతి నాకు సరిగ్గా లేదు, నా హృదయంలో ఎంతో వేదన ఉంది, ఐఎమ్ డిప్రెస్డ్, ఐఎమ్ ఇన్ డిస్ట్రెస్, ఐఎమ్ ఇన్ యాంగ్జైటీ, ఇన్ పెయిన్ అని చెప్పినట్లయితే, ఈ వాక్యం కనుక మనం చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే 77వ కీర్తన ఒకసారి మనం చూద్దామా? I cry out to God for help. I cried out to God to hear me. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకి మనవి చేయుదును. ఇది ఎవరు రాస్తున్నారో తెలుసా? ఆసాబ్ రాస్తున్నాడంట. Who is this Asaph? ఎవరి ఆసాబ్? He's not a king. He's not a great man. He's not a ఆసాబ్ ఒక గొప్ప ప్రవక్త కాదు, లేకపోతే అందరికీ తెలిసినవాడు కాదు. ఈ దావీదు సొలొమోను టైంలో ఇజ్రాయేల్ ప్రాంతానికి ఒక వర్షిప్ లీడర్గా, ఒక లిరిసిస్ట్గా, ఒక కంపోజర్గా తను ఉన్నాడంట. హీ వాజ్ ద వన్ హూ వాజ్ రైటింగ్. ఇంకా కీర్తనలో మనం చూసినట్టయితే ఈ ఆసాప్ అనేవాడు 12 కీర్తనలు రాశాడంట. 12 కీర్తనలు రాశాడు. బట్ ఈస్ నాట్ ఎ కింగ్, హీఈస్ నాట్ అ బిగ్ ప్రాఫిట్, హీఈస్ నాట్ అ రెనౌండ్ మ్యాన్. కానీ ఆ కాలంలో ఒక గొప్ప గౌరవం సంపాదించుకున్నాడు, ఒక మంచి స్పిరిచువల్ మ్యాన్ అని చెప్పి. ఆ దావీదు కాలంలో రాజ్యంలో ముగ్గురు గొప్ప లిరిసిస్ట్స్ కానీ లేకపోతే వర్షిపర్స్ కానీ ఉంటే ఇతను కూడా ఒకడంట. ఒక లేవి కుటుంబానికి సంబంధించిన వాడంట. ఒక గొప్ప ఆరాధికుడు, గొప్ప రచనాకారుడు. తన బాధ వేదన్ని దేవుడు తన జీవితంలో చేసిన కార్యములు గుర్తు చేసుకుంటా ఆ ఇజ్రాయేల్ ప్రాంతం అంతటినీ తన ఒక స్పిరిచువల్ మేనర్లో వాక్యాలు రాసేవాడంట ఆసాపు. మరి ఈ 77వ కీర్తనను మనం చూసినట్లయితే, ఐ క్రై అవుట్ టు గాడ్ ఫర్ హెల్ప్. I cried out to God to hear me. When I was in distress, I sought the Lord. At night, I stretched out my uttering hands and would not be comforted. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికితిని. రాత్రి వేళ నా చేయి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లకై ఉన్నది. I remembered you, God, and I grounded, I meditated, and my spirit grew faith. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవుచున్నది. I keep my eyes from closing. You kept my eyes from closing. I was too troubled to speak. నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలాడలేకయున్నాను. తర్వాత కూడా చదవండి. తొలిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకుందును. నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకం చేసుకుందును. హృదయం నా ధ్యానించుకుందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికెను. ప్రభువు నిత్యము విడనాడునా? ఆయన ఇంకెన్నడను కటాక్షింపడా? ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా? దేవుడు కటాక్షింప మానినా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా? ఎంత డిప్రెషన్లో తను లేకపోతే, ఎంత బాధలో తను లేకపోతే ఈ వాక్యాలు ఎలా రాస్తాడంటే, ఐ క్రైడ్ అవుట్ టు గాడ్ ఫర్ హెల్ప్. దేవుడు నేను సాయం అడగడానికి నేను ఏడుస్తా ప్రార్థించాను. ఐ రిమెంబర్డ్ యూ గాడ్. ఐ మెడిటేటెడ్. నేను ప్రార్థించాను, నేను నీ గురించి అన్ని చేశాను. మై స్పిరిట్ గ్రూ ఇన్ ఫెయిత్. నేను విశ్వాసంలో బలపడ్డాను. బట్ యూ కెప్ట్ మై ఐస్ ఫ్రమ్ క్లోజింగ్. ఐ వాజ్ టూ ట్రబుల్ టు స్పీక్. నా కన్నులు మూయవేయకుండా, అంటే నిద్రపోకుండా నా బాధ, నా వేదన, ఎన్నో రాత్రులు నేను నిద్ర లేకుండా నేను గడిపాను. నాకుండే డిప్రెషన్ బట్టి, నాకుండే బాధను బట్టి, నాకుండే యాంగ్జైటీని బట్టి. అండ్ ఇలా అంటున్నాడు కదా, ఐ వాజ్ టూ ట్రబుల్ టు స్పీక్. నేను మాట్లాడడానికి కూడా నాకు భయం వచ్చేది నాయన. ఐ థాట్ అబౌట్ ద ఫార్మర్ డేస్, ద ఇయర్స్ of long ago. I remembered my song in the night. My heart meditated and my spirit asked. 7వ వచనంలో అంటున్నాడు, will the Lord reject forever? ప్రభువు నిత్యము విడనాడునా? ప్రభువు నిత్యము నన్ను విడిచిపెడతాడా? Will he never show his favor again?
ఆయన ఇంకెన్నడను కటాక్షింపడా? ఇంకెన్నడూ ఆయనను కటాక్షింపడు, ఇంకెన్నడూ నా పక్షం నుండి నన్ను నిలబెట్టడు, ఇంకెన్నడూ నన్ను కాచి కాపాడడా, ఇంక నన్ను విడిచిపెట్టేస్తున్నాడా దేవుడు అని ఆ బాధలో దేవుడిని అడుగుతున్నాడంట. ఆ తర్వాత ఇలా అంటున్నాడు, హ్యాస్ గాడ్ ఫర్గాటెన్ టు బి మర్సిఫుల్? ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా? ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయిందా? మనం అంటాం కదండి, మన బాధలో వేదనలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇంక దేవుడు అనేవాడే లేడా, ఇంకా నా పైన నన్ను కరుణ చూపించడా, ఆయన నన్ను కాచి కాపాడడా, నన్ను బయటకు తీసుకురాడా, ప్రభువా నన్ను కాపాడు అని ఎన్నిసార్లు మనం ప్రార్థించుంటాం మన డిప్రెషన్లో, మన డిస్ట్రెస్లో, ఎన్ని విషయంలో. తర్వాత ఎలా ఉంటాడు, హ్యాస్ హీ ఇన్ యాంగర్ విత్హెల్డ్ హిస్ కంపాషన్? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా? ఆయన కోపించి వాత్సల్యత చూపట్లేదా? ఆయన కోపం వలన ఆయన నా మీద కరుణ చూపట్లేదా? ఆయన కోపం వల్ల ఆయన నా మీద కంపాషన్ చూపట్లేదా? అంటే జాలి నా పైన చూపించట్లేదా అని అడుగుతున్నాడంట. దట్ మీన్స్ ఈ సెండింగ్ SOS సిగ్నల్స్ టు గాడ్. నా ప్రాణం పోయేలాగుంది ప్రభువా, నా బాధ నన్ను చంపేస్తుంది, నా వేదన నన్ను మింగివేస్తుంది ప్రభువా, నా పరిస్థితి ఇది, నేను ఎన్నిసార్లు ఏడ్చాను, నా కంటికి నిద్ర లేదు, నోటి నుంచి మాట రావట్లేదు, ఎన్నిసార్లు నేను అంచినా నువ్వు కనీసం నా వైపు చూడట్లేదా ప్రభు అని ప్రభువుని అడుగుతున్నాడంట. దేవునికి SOS సిగ్నల్ పంపుతున్నాడంట 1వ వచనం నుండి 9వ వచనం వరకు. కానీ ఆ తర్వాత అప్పుడు దేవుడు చేసిన కార్యములు గుర్తు చేసుకున్నాడంట. చూస్ టు రీడైరెక్ట్ యువర్ థాట్స్. నీ బాధ, నీ వేదన అంతా సిగ్నల్స్ ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నీ వేదన ద్వారా ఆయనకి తెలియపరిచి, ప్రభువా నా పరిస్థితిని నన్ను విడిచిపెట్టేసావా, నీ జాలి, నీ దయ, నీ కరుణ, నీ వాత్సల్యత నా పేరు లేకుండా వదిలిపెట్టేసావా ప్రభువా నువ్వు ప్రార్థిస్తా మరలా ఆయన చేసిన కార్యములకు ఆయన చూపిన మనకు మునుపటి జీవితంలో మనం చూపిన కృపలను బట్టి మనం కనుక చూసినట్లయితే కీర్తనకారుడు యాసాబ్ ఇలా అంటున్నాడు కదా 10వ వచనం నుండి, దెన్ ఐ థాట్, అప్పుడు నేను అనుకున్నాను, టు దిస్ విల్ అపియర్ ద ఇయర్స్ వెన్ ద మోస్ట్ హై స్ట్రెచ్డ్ అవుట్ హిస్ రైట్ హ్యాండ్. అందుకు నేను ఇలాగూ అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నందననుకుంటకు నాకు కలిగిన శ్రమయే కారణము. తర్వాత యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకుందును. నేను మరలా గుర్తు చేసుకుంటాను ప్రభా, పూర్వం నువ్వు చేసిన ఆశ్చర్య కార్యములు, నువ్వు చూపించిన ప్రేమ, నువ్వు చూపించిన కరుణ, నీ వాత్సల్యత నేను మరలా గుర్తు చేసుకుంటున్నాను ప్రభా. ఎందుకంటే ఈ పరిస్థితిని బట్టి నేను ఇలా నిన్ను ప్రశ్నిస్తున్నాను, కానీ నువ్వు నాకు చేసిన కార్యములు నేను గుర్తు చేసుకుంటే నేను ఎలా నీ వెలచెల్లించిన ప్రభు అని దేవునికి తెలియజేస్తున్నాడంట. తన బాధ వేదనంతా చెప్పుకొని, నువ్వు చేసిన కార్యములు అటువంటివి, నువ్వు చేసిన ఆశ్చర్య కార్యములు అటువంటివి, నీ రైట్ హ్యాండ్ మీద నీ కుడి చేతితో నన్ను ఎత్తుపెట్టి నన్ను కాపాడిన దేవా, నువ్వు ఇప్పుడు కూడా నన్ను కాపాడుతావు అనే విశ్వాసం నాకుంది ప్రభువా అని చెప్పి దేవుడు చేసిన కార్యములు గుర్తు చేసుకుంటే ఇలా అంటున్నాడంట, ఐ విల్ కన్సిడర్ ఆల్ యువర్ వర్క్స్ అండ్ మెడిటేట్ ఆన్ ఆల్ యువర్ మైటీ డీడ్స్. 12వ వచనం, యెహోవా నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందును. నీ కార్యములన్నీ నేను ధ్యానించుకుందును అని తెలియజేస్తాడు. ఐఎమ్ రిమెంబరింగ్ ఆల్ ద గుడ్ థింగ్స్ దట్ యు ఆర్ డూయింగ్. రీడ్ ఆల్ ఆఫ్ దట్. దేవా నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడు నీవే, జనముల్లో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకుని ఉన్నావు. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. దేవా జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులు పడెను, అగాధ జలములు గజగజలాడెను, మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను, అంతరిక్షము ఘోషించెను, నీ బాణములు నలుదిక్కుల పారెను, నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను, మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను, భూమి వణికి కంపించెను, నీ మార్గము సముద్రములో నుండెను, నీ త్రోవులు జలముల్లో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. హల్లెలూయా, ఆమేన్. ఎంత డైరెక్ట్గా రాశాడంటే, మొట్టమొదట తన బాధ వేదనంతా, తన డిప్రెషన్ అంతా దేవుడికి చెప్పుకొని, ఇది ప్రభు నా పరిస్థితి నన్ను విడిచిపెట్టామని చెప్పిన తర్వాత దేవుడు చేసిన కార్యములన్నిటిని గుర్తు చేసుకొని ఆయన్ని గణపరిచిన తర్వాత 3 స్టేజెస్లో చేశాడండి. ఫస్ట్ స్టేజ్ సెండింగ్ SOS సిగ్నల్ టు గాడ్, అంటే దేవుడు నన్ను కాపాడు దేవా నా పరిస్థితి ఇది అని చెప్పుకున్నాడు. రెండవది ఆయన చేసిన కార్యములను గుర్తు చేసుకుని ఆయన మహింపరిచాడు. మూడవది ఏం చేశాడో తెలుసా, అన్నట్లకంటే ప్రాముఖ్యంగా మ్యాగ్నిఫై గాడ్ టు
డిమినిష్ యువర్ ప్రాబ్లమ్స్. దేవుణ్ణి గణపరిచి ఆయన ఎంత గొప్పవాడు, ఆయన చేసిన కార్యములు ఎలా ఎలా చూపించాడు తెలుసా? యాకోబు, జేకబ్ అండ్ జోసెఫ్ డిసెండెంట్స్ అంటే ఇజ్రాయేలు ప్రజలు ఎలాగైతే చెరసాల నుండి బంధకముల నుండి ఎన్నో ఫేమన్స్ నుండి ఎన్నో తెగుల నుండి ఎలా తప్పించి కాపాడావు ప్రభువా, నువ్వు అంత గొప్ప దేవుడు, నా సమస్య నీకేమన్నా పెద్ద విషయమా? ఆ తర్వాత మళ్ళీ చూస్తే ద వాటర్ సా యు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసిన దేవుడి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడండి. మోషే ద్వారా ఎర్ర సముద్రం పాయలు చేయించిన దేవుడి గురించి మాట్లాడతా, అంత గొప్ప దేవుడు నాయన, అంత గొప్ప రాజ్యం నుండి, అంత భయంకరుడైన ఫరో నుండి మమ్మల్ని కాచి కాపాడి తప్పించి ఎర్ర సముద్రం కూడా 2 పాయలుగా చేసిన దేవా, మమ్మల్ని నడిపించి కాపాడిన దేవా, ఆకాశం నుండి ఉరుములు తెప్పించి అగ్నితో దహించి మమ్మల్ని తట్టు తిప్పుకున్న దేవా, అంత గొప్ప దేవుడు నాయన. నా సమస్య చాలా చిన్నవనైనా, నా డిప్రెషన్ చాలా చిన్నది, నా యాంగ్జైటీ చాలా చిన్నది, నా భారం చాలా చిన్నది, అంత చేసిన దేవా, ఈ విషయంలో కూడా నువ్వు నన్ను కాపాడతావనే విశ్వాసం నాకుంది ప్రభు అని చెప్పి 72 కీర్తనలో రాస్తున్నాడండి ఈ రచనాకారుడు, ఈ గొప్ప ఆరాధికుడు. మీ జీవితంలో కూడా మీరు పడే బాధలు బట్టి, ఇబ్బందులు బట్టి, అనారోగ్యాలు బట్టి, అవమానాలు బట్టి, లేకపోతే డిప్రెషన్ బట్టి, డిస్ట్రెస్ బట్టి మీరు అలా ఫీల్ అవుతుంటే 77 కీర్తన మీరు చదువుకున్నట్లయితే ఇట్ సింప్లిఫైస్ యువర్ ప్రాబ్లమ్స్. దేవుడిని ఇట్ మ్యాగ్నిఫైస్ గాడ్ అండ్ ఇట్ డిమినిషెస్ యువర్ ప్రాబ్లమ్స్. నీ సమస్యల్ని ఎంతో చిన్నగానో దేవుడిని ఎంతగా పెద్దగానో చేసుకున్నట్లయితే నీ జీవితంలో నువ్వు ఊహించలేని, చూడలేని కార్యములు మరలా నువ్వు చూడబోతున్నావు. అదే అండి ఇక్కడ రాసిన ఈ పాటను, ఈ కీర్తన రాసిన ఆసాపు కూడా చెప్తున్నాడు. I magnified God, that's why I diminished my problems. నువ్వు నీ సమస్యల్ని పెద్దగానో దేవుణ్ణి చిన్నగానో నీ జీవితంలో నువ్వు చూసినట్లయితే నువ్వు ఎప్పటికీ నీ సమస్యలను దాటలేవు. కానీ దేవుణ్ణి కనుక నువ్వు మ్యాగ్నిఫై చేసి నీ సమస్యలు కనుక నువ్వు చిన్నగా చేసుకున్నట్లయితే నీ జీవితంలో ఎన్నడూ ఎప్పుడు చూడని క్రియలు, ఆశ్చర్యకార్యాలు నీ జీవితంలో చూస్తావు. నువ్వు డిప్రెషన్తో ఉన్నావా, యాంగ్జైటీతో ఉన్నావా, ప్రాబ్లమ్స్లో ఉన్నావా, అనారోగ్యంలో ఉన్నావా, అయితే ఈరోజు నేను చెప్తున్నాను కదా, అవన్నిటికి జవాబు ఏంటో తెలుసా? అవన్నిటిని ఎదుర్కొనేది దానికి జవాబు ఏంటో తెలుసా? ఈ 77 కీర్తన. దేవుడి పైన నువ్వు ఆధారపడు, దేవుడు చేసిన కార్యములను గుర్తు చేసుకో. ఆ కార్యములు గుర్తు చేసుకునే ముందు, దేవుడిని గణపరిచే ముందు, దేవుడిని అన్నట్లుగా నీ జీవితంలో పెద్దగా చేసుకునే ముందు దేవుడు మొరపెట్టి నువ్వు ప్రార్థించు. నీ బాధనంతా ఆయన వ్యక్తపరచుకో. నన్ను విడిచిపెట్టకు ప్రభు, నన్ను విడిచిపెట్టేసావా నాయన అని ఆయన గుర్తు చేయి. ఎలాగైతే ఈ కీర్తనకారుడు గుర్తు చేశాడో ప్రభువుకి అన్ని గుర్తు చేసుకున్న బాధ వేదన అంతా కక్కుకున్న తర్వాత తను దేవుని ఆరాధించాడు. ఈ 3 స్టేజెస్కి ఎలాగైతే ఆరాధించాడో, ఎలా ప్రార్థించాడో, ఎలా జవాబు పొందుకున్నాడో ఈ వాక్యం చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. ఈ వాక్యం ద్వారా, ఈ ఆరాధన ద్వారా, ముఖ్యంగా ఈ 77 కీర్తన ద్వారా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి మీ డిప్రెషన్ నుంచి, యాంగ్జైటీ నుంచి, మీ బాధ వేదన, మీ ట్రబుల్ నుంచి దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి విజయంలో మిమ్మల్ని నడిపించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని దీవించను గాక. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ సమయంలో ఇప్పటివరకు మీరు వాక్యం చేత దీవించబడ్డారని నమ్ముతున్నామండి. ఈ సమయంలో మీ అందరి కొరకు ప్రార్థించాలని ఆశపడతా ఉన్నాము. తప్పకుండా మీ ప్రార్థన అవసరతలు విశ్వాసంతో కూడా ఇక్కడ పెట్టండి లైవ్ చాట్లో. అదేవిధంగా లైవ్ అయిపోయి కూడా మీరు కమెంట్స్లో పెడితే కనుక తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థించడానికి వీలవుతుంది. మరి లైవ్ చాట్లో ఈ సమయంలో మీ అందరి కొరకు దైవజనులు ప్రార్థించాలని ఆశపడుతుండగా మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియచేయండి. మీ వేదన దేవుని సన్నిధిలో కుమ్మరించండి. మీ డిప్రెషన్ దేవుని సన్నిధిలో చెప్పుకోండి. దేవా, ఇది నా బాధ, ఇది నా భారము, నా వేదన అని చెప్పి మీరు చెప్పుకోండి. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. విశ్వాసముతో దేవుని సన్నిధిలో మీ చింతను విడిచిపెట్టండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్ పెడితే ఈ సమయంలో దైవజనులు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తారండి. మీ ప్రార్థన అవసరాన్ని మాకు తెలియపరిచినట్లయితే మనం ఈ ఆరాధనని మరి ఏకీభవించి మనం ప్రార్థించి ఆరాధన మనం ముగించుకుందాం. లైవ్ చాట్స్లో పాతగా మీరు 1 hour క్రితం పెట్టిన లైవ్ చాట్స్ ప్రేయర్ రిక్వెస్ట్స్ అన్నీ పోతాయండి, కనిపించవు.